ఇప్పుడు చాలా అర్థమైంది. ఏంటంటే మేమిద్దరం యాక్టివ్‌గా ఉండి పని చేసినప్పుడు మాత్రమే మా ఇన్‌కమ్ వస్తుంది బయట. కానీ ఇక్కడ యాంబేలో మనం ఒక హెల్తీ టీమ్ బిల్డ్ చేయడం వల్ల ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది ఆహ్, చేసుకోవచ్చు అనేది మాకు చాలా క్లారిటీ వచ్చిందండి. దాంతో మేము సీరియస్‌గా ఈ బిజినెస్ గురించి ఆలోచించడం, ఈ బిజినెస్ గురించి ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాము. సో ఒకటే అండి, వై న్యూట్రిషన్ చాలా మంది ఇవి అంటే ఇప్పుడంటే అవేర్నెస్ పెరిగింది. మేము జాయిన్ అయినప్పుడు న్యూట్రిషన్ అనంగానే ఎందుకు మేము అవి తింటున్నాం, ఇవి తింటున్నాం, రోజు మటన్ తింటున్నాం, ఆకుకూరలు తింటున్నాం, చాలా హెల్తీగా తింటున్నాం, మాకెందుకు న్యూట్రిషన్ అని చాలా మంది మాట్లాడేవాళ్ళు కదా. సో ఇప్పుడంటే కోవిడ్‌తో అందరి బుర్రలు మారిపోయినాయి, అది వేరే విషయం. సో దీని అవసరం అనేది అందరికి అర్థమైంది. సో కాబట్టి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. వై న్యూట్రిషన్ అసలు మన బాడీకి మనం న్యూట్రిషన్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ కాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు అందరు కూడా మంచి మంచి డ్రెస్సెస్ వేసుకుంటారు కదా. చాలా బయటికి వెళ్ళామంటే, పార్టీస్కి వెళ్ళామంటే మంచి డ్రెస్సెస్ తెస్తున్న ఆ డ్రెస్ని అక్కడ పడేస్తామండి, లేకపోతే దాన్ని నీట్గా వాష్ చేసి, ఐరన్ చేసి, లేకపోతే డ్రై క్లీనింగ్ చేసి దాన్ని మళ్ళీ జాగ్రత్తగా దాచుకుంటాం. ఎందుకని? దాని డ్యూరబిలిటీ పెరుగుతుంది, మళ్ళీ ఒకసారి యూజ్ చేయడానికి అవసరం పడుతుంది. సో దానికోసం మనం కొన్ని డబ్బులు ఖర్చు పెడతాం దాని మెయింటెనెన్స్ కోసం. అదే విధంగా చూడండి, ఇప్పుడున్న కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏదో ఒక వెహికల్ ఉంటుంది, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. ఎంతమంది దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఏళ్ళ తరబడి నడుపుతారండి? ఎవ్వరు నడపరు కదా. విత్ ఇన్ 6 months అట్లా మీరు ఏం చేస్తారంటే ఆ వెహికల్ను సర్వీసింగ్ చేయిస్తారు. లోపల ఏమన్నా చెత్త జమ అయిందా, దాన్ని తీసేయడము, ఓవర్ ఆయిలింగ్ చేయించడము, అవన్నీ ఎందుకండి? దానికి ఖర్చు అవుతుంది కదా. ఫ్యూ థౌజండ్స్ మీరు ఖర్చు పెడతారు, ఆ వెహికల్ సర్వీసింగ్ చేయిస్తారు. ఎందుకు అంటే దాని మన్నికి ఎక్కువ రోజులు రావడానికి, దాన్ని మంచి సర్వీస్ ఇవ్వడానికి చేస్తారు. అలాగే మీరు అందరు కూడా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఇళ్లలో ఉంటారు. మీరు అలాగే ఉంటారా, లేకపోతే ఒక 4-5 yearsకి ఒకసారి దానికి పెయింటింగ్ చేసి, దాన్ని క్లీన్ చేసి, దానికి ఏమేమో రిపేర్ చేసి వాడతారా? డెఫినెట్ గా రిపేర్ చేస్తాం. దానికోసం మనం కొన్ని వేలు ఖర్చు పెడుతుంటాం కదా. సో ఏమవసరం అండి, ఎందుకు చేయాలి? అలాగే వాడేసేయచ్చు కదా. ఎందుకంటే సో మన ఇల్లు డ్యూరబిలిటీ పెరుగుతుంది, దాని అందం పెరుగుతుంది, సో దాని మనకిచ్చే ఫెసిలిటీ పెరుగుతుంది. సో ఈ విధంగా ఆలోచిస్తాం. చూడండి, ఒకసారి ఆలోచించండి. మీ డ్రెస్సెస్కి సర్వీసింగ్ అవసరం, మీ వెహికల్స్కి సర్వీసింగ్ అవసరం, మీరుండే ఇంటికి సర్వీసింగ్ అవసరం, మరి మీ బాడీకి సర్వీసింగ్ అవసరమా లేదా? థింక్ వన్స్, బాగా ఆలోచించండి. మన బాడీని ఇలా ఏదో ఒకటి తింటూ, దొరికిందంతా తింటూ సో ఏదో విధంగా గడిపేస్తా ఉంటే ఇది కూడా ఒక మిషన్ లాంటిది. ఎప్పుడో ఒకసారి అది ఏమంటారు, గ్యారేజ్కి వెళ్తుంది, అక్కడ గ్యారేజ్కి వెళ్తుంది, ఇక్కడ హాస్పిటల్కి వెళ్తుంది. సో కాబట్టి మనం ఏంటి అంటే మనము మన బాడీని సో ఆల్రెడీ 4 pillars షేర్ చేసుకున్నారు లీడర్స్. సో కాబట్టి 4 pillars వాడుకుంటూ మనము మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనం నమ్మితే, సో న్యూట్రిషన్ ఈజ్ ద బెస్ట్ అండి. అందులో ఫౌండేషన్ అనేది ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా తీసుకోవాల్సింది. ప్రోటీన్, మల్టీవిటమిన్ అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు రెగ్యులర్గా మన బాడీని ఒక మంచి స్టేటస్లో ఉంచుకోవాలి అంటే మాత్రం న్యూట్రిషన్ అనేది అవసరం. సో చాలా మంది అనుకుంటారు, ఒకప్పుడు మా తాత వాడాడా, వాళ్ళు వాడారా అంటే వాళ్ళు వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే వాళ్ళకి మీలాంటి పొల్యూటెడ్ వాతావరణం లేదు, మీలాగా ఇప్పుడు పెస్టిసైడ్స్తో కూడుకొని ఉన్న ఫుడ్ దొరకలేదు, బిజీ షెడ్యూల్ లేదు, వాళ్ళు ఒక ప్రశాంతమైన జీవితం గడిపిండ్రు కాబట్టి వాళ్ళకి అంత అవసరం జరగలేదు. కానీ ఇప్పుడున్న సినారియాలో, ఇప్పుడున్న మారిన పరిస్థితులకు అనుకూలంగా ఖచ్చితంగా మన అందరం కూడా న్యూట్రిషన్ గురించి ఆలోచించాల్సిందే, మన బాడీకి న్యూట్రిషన్ అనేది ఇవ్వాల్సిందే. ఇదైతే ఫస్ట్ పాయింట్ అండి. ఎందుకంటే చాలా సార్లు మనం న్యూట్రిషన్ అనంగానే ఎవరికో ఇచ్చేద్దాం, ఎవరినో బాగు చేద్దాం, ఎవరిదో ఏదో కంప్లైంట్ తగ్గిద్దాం అనే ఆలోచనలలో ఉంటారు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోండి. మీరు ఒక ఆప్టిమల్ హెల్త్ సంపాదించండి, మీ బాడీని హ్యాపీగా ఉంచుకోండి. సో కాబట్టి న్యూట్రిషన్ అనేది ఫస్ట్ మనకు మన ఫ్యామిలీకి, ఆ తర్వాతనే మీరు ఎంతమందికైనా ఇవ్వండి. ఆ ఎక్స్పీరియన్స్తోనే మీరు ఎన్ని వేల మందినైనా మీరు దాంతో మంచిగా మీరు వాళ్ళకి హెల్త్ ఇవ్వచ్చు.
సో కాబట్టి దిస్ ఇస్ ఎ ప్యూర్లీ వెల్నెస్ ఇండస్ట్రీ అండి. డోంట్ గో ఇన్ టు సిక్నెస్ ఇండస్ట్రీ. చాలా సార్లు అంటే మీకు క్లారిటీ కోసం నేను చెప్తున్నా, చాలా వరకు డిస్ట్రిబ్యూటర్స్ అంటే టెస్ట్లు చూద్దామా, బ్లడ్ టెస్టా, ఎక్స్రేనా, స్కానింగా, వీటిని బట్టి న్యూట్రిషన్ ఇద్దాము అనే ఆలోచనలు ఉంటారు. ఐఎమ్ వెరీ సారీ అండి, అది సిక్నెస్ ఇండస్ట్రీ, అది డాక్టర్ పని, డాక్టర్కి వదిలేయండి. మీరు న్యూట్రిషన్ ఎవరికైనా సజెస్ట్ చేసేటప్పుడు ఇంపార్టెన్స్ ఏంటి అంటే సిమ్టమ్స్ అండ్ సైన్స్. వాళ్ళని చూడంగానే ఎలా అనిపిస్తున్నారు, మొహం వాచిపోయిందా, లేకపోతే నీరసంగా ఉన్నారా, కాళ్ళు వాచిపోయి ఉన్నాయా, వాళ్ళు ఏ పని చేసుకోలేకపోతున్నారా, దీస్ ఆర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, ఫస్ట్ బాగా వినండి. అంటే వాళ్ళు ఏమంటున్నారు, కడుపు నొప్పి అంటున్నారా, తలనొప్పి అంటున్నారా, వాళ్ళని వినక ముందే ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా, ఇవ్వండి అలా కాదు మనం ఇవ్వాల్సింది. సో దిస్ ఇస్ ఎ వెల్నెస్ ఇండస్ట్రీ. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ బాగా విని వాళ్ళకేం అవసరం, ఏం డెఫిషియన్సీ ఉంది వీళ్ళకు అనేది ఒక ఎక్స్పీరియన్స్ మనము ఈ ట్రైనింగ్స్ ద్వారా దీని ద్వారా తీసుకొని మనము అది ఇంప్రూవ్ చేసుకోగలిగితే యూ విల్ బి ద బెస్ట్ న్యూట్రిషనిస్ట్ అండి. చాలా మంచి న్యూట్రిషనిస్ట్ గా తయారై ఎంతో మందికి, కొన్ని లక్షల మందికి కూడా మీరు హెల్త్ ఇచ్చే వాళ్ళుగా తయారు కావచ్చు. దట్ ఈస్ ద ఆంబే ఇచ్చిన మనకు ఒక పెద్ద వరం అని మనం అనుకోవచ్చు. సో మా హెల్త్ విషయం వచ్చేసరికి నిజంగా చెప్తున్నాం అండి, బిఫోర్ దిస్ బిజినెస్ మేము అనుకునే వాళ్ళమే, డాక్టర్ని నాకేంటి, నాకు ఇన్ని మందులు ఉన్నాయి, నేను ఐఎమ్ హెల్దీ, నేను చాలా అనుకునే ఆలోచన, థాట్ ప్రాసెస్ అలా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ న్యూట్రిషనల్ నాలెడ్జ్, నిజంగా చెప్తున్నాను, నాకు ఎడ్యుకేషన్లో ఇంత నాలెడ్జ్ ఎప్పుడూ న్యూట్రిషన్ గురించి లేదు. ఓన్లీ డిసీజ్ గురించి, వాటికి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అది ఉంది. కానీ ఈ న్యూట్రిషన్ అనేది మనకి ఇంత అవసరము అనేది మాత్రం ఓన్లీ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత, ఈ ట్రైనింగ్స్ అటెండ్ అయిన తర్వాత మాత్రమే నాకు అర్థమైంది. ఎప్పుడైతే అర్థమైందో మేము ఒక్క రోజు కూడా న్యూట్రిషన్ మిస్ చేసి లేమండి. సో కాబట్టి ఇప్పుడు మాకు వచ్చే కాంప్లిమెంట్ అండ్ ఇది ఏంటి అంటే, మేము వీఆర్ వెరీ హెల్దీ. సో మీరు అంటే ఏజ్ ఎవరని చెప్పుకోవాలని ఇష్టపడాం కదా. సో కాబట్టి మా 35 years బ్యాక్ మా క్లాస్మేట్స్ కానీ, అప్పుడు పరిచయమైన వాళ్ళు కానీ కలుస్తారు అనుకోండి, వాళ్ళు ఒకటే కామెంట్ చేస్తారు, అరే మీరు అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు అట్లే ఉన్నారు అబ్బా అంటారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, అంటే స్టాండ్ స్టిల్ అయిపోయింది అనమాట మా ఏజ్. దట్ న్యూట్రిషన్ హ్యాస్ గివెన్ దట్ టైప్ ఆఫ్ బెనిఫిట్ మాకు మా లైఫ్ లో. సో కాబట్టి బ్యూటిఫుల్ బెనిఫిట్ అండి. ఫస్ట్ పర్సనల్ యూజ్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైతే పర్సనల్ యూజ్ చేస్తుంటారో మీ చుట్టుపక్కల చూడండి, ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి విత్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. మీరు అనుకోవచ్చు టెస్ట్లలో ఫ్రెండ్స్, మన బాడీలో కొన్ని లక్షల మిలియన్స్ ఆఫ్ రియాక్షన్స్ అవుతుంటాయి. అంటే ఎంజైమాటిక్ యాక్షన్స్ కానీ, హార్మోనల్ యాక్షన్స్ కానీ, అన్నిటికీ ఏ టెస్ట్ లేదండి. ఓన్లీ మేబీ 5% ఆఫ్ ది రియాక్షన్స్ మనం టెస్ట్ల ద్వారా, ఐరన్ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది, ఫలానా మినరల్ తక్కువ ఉంది అని కొన్ని టెస్ట్లలో మాత్రమే మనము చెప్పగలుగుతాం. కానీ మైక్రో మినరల్స్ ఎన్నో ఉన్నాయి, అవి తక్కువ ఉన్నాయని ఇంతవరకు ఏ టెస్ట్లు కూడా చేయబడలేదు, కనిపెట్టబడలేదు. ఫ్యూచర్లో వీ డోంట్ నో. కాబట్టి న్యూట్రిషన్ ను మీరు ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా తీసుకొని దాన్ని బాగా అర్థం చేసుకొని ఆ బెనిఫిట్స్ అనేది మీరు బాగా తీసుకోగలిగితే ఏంటి అంటే మీరు హెల్తీగా ఉండడమే కాదండి, ఇది చేయడంతో మీరు వెల్త్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మాదే ఎగ్జాంపుల్. సో వాట్ ఈస్ ద ఆపర్చునిటీ, దీంట్లో ఏం వెల్త్ వస్తుంది అని నేను షేర్ చేసుకునేటప్పుడు అగైన్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో చెప్తే మీకు బాగా గుర్తుంటుంది. ఒకసారి ఏమైందంటే, ఒక 5 star హోటల్ అండి, చాలా దాంట్లో మంచి మంచి ఫుడ్ వండుతా ఉన్నారు. ఆఫ్టర్నూన్ 2 o'clock టైం, చాలా మంచి మంచి స్మెల్ వస్తూ ఉంది రోడ్డు మీదకి. సో అప్పుడే అటు నుంచి ఒక బెగ్గర్ అనమాట, పిచ్చగతను పోతున్నాడు. ఆయన చాలా ఆకలి ఉంది, 2 o'clock, చాలా విపరీతమైన ఆకలి ఉంది, తినాలని కోరికుంది. అటువైపు ఆశగా చూస్తున్నాడు, కానీ పోలేడు. ఎందుకని? ఆయన దగ్గర మనీ లేదు, నో మనీ. సో ఆయన అఫోర్డ్ చేయలేడు, కాబట్టి నిరాశగా వెళ్ళిపోయాడు. సో ఇది జరిగిన కొంతసేపటికి ఒక ఎగ్జిక్యూటివ్ అనమాట, పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఒక మెర్సిడీస్ బెంచ్ కార్లో వెళ్తున్నాడు అటు నుంచి. సో ఆయన కూడా 2 o'clock, ఆయన కూడా చాలా ఆకలిగా ఉంది, వెళ్ళి తినాలని ఉంది. కానీ ఆయన వెళ్దామని ఆలోచించే లోపల ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, మీ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంది, మీకోసం అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు,
ప్లీజ్ కమ్ హరి హరి అని. సో ఆయన దగ్గర టైం లేదు, వెళ్ళి డబ్బులు కావాల్సినన్ని ఉన్నాయి, ఆయన ఎంతైనా స్పెండ్ చేసుకోగలుగుతాడు, కానీ దెర్ ఇస్ నో టైం. సో ఆయన కూడా నిరాశగా అబ్బా ఇప్పుడు కాదులే నాకు టైం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఈ లోపల ఒక రిటైర్డ్ పర్సన్, ఆయన చాలా అంటే బాగానే సంపాదించాడు, ఆయనకు మనీ నో ప్రాబ్లం అండ్ టైం కూడా ఉంది, ఇప్పుడు హ్యాపీ, చాలా టైం ఉంది. ఆయన కూడా 2 o'clock ఆకలి అవుతుంది, అదే ప్లేస్ నుంచి వెళ్తూ ఉన్నాడు. సో ఆయన ఆశగా చూశాడు వెళ్దామని. సో ఆయన టింగ్ అని గుర్తొచ్చాయి డాక్టర్ మాటలు, నువ్వు ఉప్పు తిన్నావో జాగ్రత్త, బీపీ పెరుగుతుంది వెంటనే పోతావు, నువ్వు షుగర్ తిన్నావో జాగ్రత్త, నీకు షుగర్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి, కొలెస్ట్రాల్ హైగా ఉంది. సో ఇవన్నీ గుర్తొచ్చేసరికి అమ్మో అక్కడ తింటే నాకు ఇవన్నీ పెరిగిపోతాయి జబ్బులు, సో కాబట్టి ఐ కాంట్ అఫోర్డ్. అంటే ఆయన దగ్గర టైం మనీ ఉంది కానీ హెల్త్ లేదు. ఒకసారి ఆలోచించండి. కానీ ఈ లోపల ఒక అంబే ప్లాటినం వచ్చాడు, అక్కడి నుంచి వెళ్తా ఉన్నాడు అనమాట. సో ఆయన కూడా 2 o'clock ఆయన చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు అక్కడికి, ఆ ఫుడ్ ఎంజాయ్ చేశాడు. అంటే లైఫ్ ఎలా ఉంటుందంటే ఆయన దగ్గర మనీ ఉందండి, టైం ఉంది, ఓకే, ఆయన దగ్గర హెల్త్ ఉంది, సో నో ప్రాబ్లం. కాబట్టి నేను ఏమి ఇస్తుంది అంబే అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో టైం ఇస్తుంది, మనీ ఇస్తుంది. అండ్ ఈ ఫౌండర్స్ యొక్క ఫండమెంటల్స్ నచ్చి మేము ఈ బిజినెస్ లోకి వచ్చామండి. వాట్ ఆర్ దోస్ ఫండమెంటల్స్ అంటే ఫ్రీడమ్, ఫ్యామిలీ, హోప్, రివార్డ్. ఒక్కసారి దాని గురించి బాగా ఆలోచించండి ఫ్రెండ్స్. ఫ్రీడమ్, ఎంతమందికి ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు? ఒక జాబ్ చేసే వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, ఒక బిజినెస్ పీపుల్కి లేదు, ఒక ప్రొఫెషనల్స్కి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ శాలరీ కోసం వాళ్ళు దే హ్యావ్ టు వర్క్, వాళ్ళు ఫ్రీ టైం ఎంజాయ్ చేయలేరు, వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. సో అలాంటి ఫ్రీడమ్ కోసం మేము ఈ బిజినెస్ లోకి వచ్చాం. అండ్ ఫ్యామిలీ, సో ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పని చేసుకోగలుగుతున్నారు? దిస్ ఇస్ ద ఓన్లీ బిజినెస్ అండి. ఫ్యామిలీతో కలిసి పని చేసుకోవచ్చు, ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు, ఫ్యామిలీతో అన్ని కలిసి బెనిఫిట్స్ తీసుకోవచ్చు. నాకు చాలా మంది తెలుసు, ఇప్పుడు అబ్రాడ్ వెళ్తుంటారు, మా దగ్గర అయితే చాలా మంది దుబాయ్, మస్కట్, అసలు పిల్లలు చాలా పిటియబుల్ కండిషన్ ఏంటి అంటే, ఒకసారి మా పేషెంట్ వచ్చారు, వాళ్ళ బాబు ఆల్మోస్ట్ 3-4 years ఉన్నాడు. ఆమె చెప్తా ఉందన్నమాట, ఈ బాబు కడుపులో ఉన్నప్పుడు వెళ్ళాడు మేడం మా హస్బెండ్, ఇంతవరకు తిరిగి రాలేదు, వీడికి వాళ్ళ నాన్నను ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు, ఒకవేళ ఎప్పుడన్నా వస్తే భయపడతాడేమో, ఎవరితను కొత్తతను అని నాకు భయం వేస్తుంది అంటుంది. అంటే చూడండి, అంటే ఫ్యామిలీతో లేకుండా మనీ కోసం మనం ఎన్ని త్యాగాలు చేస్తా ఉన్నారు బయట. సో కాబట్టి ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఏంటంటే మనం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ హోప్ అండి, సో మనకు చెప్తా ఉంటాం కదా, ఫుడ్ లేకుండా ఒక 5-6 రోజులు ఉండొచ్చు, వాటర్ లేకుండా కొన్ని గంటలు ఉండొచ్చు, గాలి లేకుండా కొన్ని నిమిషాలు ఉండొచ్చు, కానీ హోప్ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేము మనం. అంటే రేపు నేనేం చేస్తా, రేపు నా గ్రోత్ ఏంటి, రేపు నేను ఎలా గ్రో అవుతా అనే ఆలోచన లేకుండా మనం ఎవ్వరం కూడా జీవించలేము. అలాంటి గ్రేట్ హోప్ అనేది ఈ బిజినెస్ మనకి ఇస్తుంది. అంటే నీ ఫ్యూచర్లో నీ లైఫ్ స్టైల్ ఇలా, నీ డ్రీమ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, నువ్వు ఇలా ఉండొచ్చు అనే హోప్ మనకి ఈ బిజినెస్ ద్వారా వస్తుంది. అండ్ రివార్డ్స్ అండి, రివార్డ్స్ గురించి చెప్పాలి అంటే అసలు ఇంకా ప్రశాంతి మేడం ఆపండి అనాల్సి వస్తుంది అనమాట. అన్ని రివార్డ్స్ మేము తీసుకోగలిగాం ఈ బిజినెస్ ద్వారా. ఫస్ట్ చెప్పాలంటే మనీ, ఎక్సలెంట్ మనీ మేము తీసుకోగలుగుతున్నాం. అండ్ టైం ఆల్సో, టైం మేము చాలా టైం మా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడైతే మాకు ఒక గ్రాండ్ సన్, వాంతో కూడా మేము ఎంజాయ్ చేసుకోగలుగుతున్నాం. సో టైం ఒకటి. అండ్ హెల్త్ ఆల్రెడీ షేర్ చేసుకున్నా, చాలా గ్రేట్ హెల్త్ మాకు ఈ న్యూట్రిషన్ ద్వారా వస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎంజాయ్మెంట్ అండి, ఫారెన్ ట్రిప్స్, అసలు ఎక్సలెంట్ ఫారెన్ ట్రిప్స్. ఇప్పటికి కూడా నేను ఒక్కొక్కసారి అనుకుంటా, ఒకవేళ నేను అంబేలోకి రావాలని డెసిషన్ తీసుకోకపోతే నా లైఫ్ ఎలా ఉండేది, అసలు ఊహించడానికి కూడా నేను భయంకరంగా భయపడతాను అనమాట. సో ఎందుకు అంటే ఎప్పుడైతే మేము ఈ బిజినెస్ లోకి వచ్చామో, ఆల్మోస్ట్ మేము 1.5 year బిజినెస్ లోకి వచ్చినప్పటి నుంచి మేము ఎవ్రీ ఇయర్ ట్రిప్స్ తీసుకుంటా ఉన్నాం అనమాట. ఎక్సలెంట్ హాస్పిటాలిటీ, ఎక్సలెంట్ కేర్ అంబే ద్వారా తీసుకుంటూ మేము బ్యూటిఫుల్ ట్రిప్స్ అండి. ఒకటి ఫస్ట్ ట్రిప్ నేను ఇప్పటికి కూడా ఇమ్మెమొరబుల్, దట్ ఈస్ క్రూజ్. మేము మెడిటేరియన్ క్రూజ్ లో ఒక 7 days స్పెండ్ చేసాం. దట్ వాజ్ అసలు నా లైఫ్ లోనే బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పొచ్చు అది.
తర్వాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూసాము, మలేషియా చూసాము, థాయిలాండ్ చూసాము, కెనడా చూసాము, ఆస్ట్రేలియా చూసాము, స్విట్జర్లాండ్ చూసాము, అండ్ ఆఫ్రికా చూసాము, సౌత్ ఆఫ్రికా చూసాము, అండ్ ఇక గుర్తుండదండి చాలా చెప్పాలంటే 20 కంట్రీస్ మేము ఆంబే బిజినెస్ ద్వారా ఫ్రీగా తిరిగి వచ్చాం. దట్టు నిన్ననే రత్న గారు షేర్ చేసుకుంటుంటే నాకు కూడా గుర్తొచ్చింది ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ మా ఇద్దరి బర్త్డే నవంబర్ ఉంటుంది, మా మ్యారేజ్ డే డిసెంబర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ట్రిప్ లో మేము ఏదో ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాం, అయితే బర్త్డే లేదంటే మ్యారేజ్ డే. సో దట్ వాజ్ రియల్లీ మాకు ఆంబే ఇచ్చిన ఒక గిఫ్ట్ అని మేము ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ రికగ్నిషన్ అండి, బ్యూటిఫుల్ రికగ్నిషన్. ఆంబే మమ్మల్ని డైమండ్స్ గా ప్యారిస్ లో రికగ్నైజ్ చేసింది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ప్యారిస్ లో ఏంటి మనం పోవడమే కష్టం, అట్లాంటిది మా డైమండ్ రికగ్నిషన్ ప్యారిస్ లో జరిగింది అంటే వేరే కంట్రీలో కూడా మనం రికగ్నైజ్ చేయబడతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ కు చాలా క్రేజ్ ఏంటంటే కార్స్ అనమాట. కార్స్ మార్చాలి అనేది చాలా క్రేజ్. బికాస్ ఆఫ్ ఆంబే మనీ మేము ఇంకొక సెకండ్ థాట్ లేకుండా ఇప్పటికి ఆల్మోస్ట్ 14 కార్స్ చేంజ్ చేసామండి. 14 కార్స్. ఇప్పుడు మా ఇంట్లో ఆల్మోస్ట్ 4 వీలర్స్ ఉంటాయి మాకు అందరికి. నాదొకటి ఉంటుంది, సార్ది ఒకటి ఉంటుంది, మా ఇద్దరు అబ్బాయిలకు చెరొక 4 వీలర్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా మేము ఆల్మోస్ట్ 1 మంత్ అయి ఉంటుంది, అంతే 1 మంత్ కూడా కాలేదు. సో మేము అల్కజార్ అనే ఒక 7 సీటర్ కార్ కొన్నాం అనమాట. సో అంటే ఎందుకు అంటున్నా అంటే ఎలాంటి డ్రీమ్ అయినా, ఏదో ఇది బూస్టింగ్ గురించి చెప్పట్లేదండి, ఆంబే ఏమి ఇస్తుందో మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇది ఏంటంటే ఇది మాకొక్కరికే కాదు, ఇఫ్ వీ క్యాన్ డూ యూ క్యాన్ ఆల్సో డూ అనేది ఆంబేలో మేము ఎప్పుడు చెప్పేది. మేమేం ఎక్స్ట్రాడినరీ పనులైతే ఏం చేయలేదు. ఈ బ్యూటిఫుల్ ట్రైనింగ్స్ ఇప్పుడు ప్రశాంత్ గారు కానీ వినోద్ గారు కానీ ఎంత బ్యూటిఫుల్ ట్రైనింగ్స్ ఇస్తున్నారండి. ఇవి అటెండ్ అయ్యాము. ఒకప్పుడు చాలా మంది లీడర్స్ షేర్ చేసుకున్నారు, మేము కూడా అంతే. ఒక ట్రైనింగ్ పోవాలి, అందరినీ గ్యాదర్ చేయాలంటే అమ్మో ఎంత కష్టం అంటే ఫోన్లు చేస్తే ఒకరు నాకు అదో పని అంటారు, ఇదో పని అంటారు. ఆ ఒక్కరోజు మంత్లో కరీంనగర్ లో ఒక్క ట్రైనింగ్ మేము గ్యాదర్ చేయడానికి మేము ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు పడేవాళ్ళం. కానీ థ్యాంక్స్ టు కోవిడ్ అని చెప్పాలి, అండ్ థ్యాంక్స్ టు జూమ్, అండ్ థ్యాంక్స్ టు అవర్ ట్రైనర్స్ అండి. బ్యూటిఫుల్ ట్రైనింగ్స్, ఇంట్లో కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ గురించి నిజంగా చెప్పాలంటే న్యూట్రిషన్ నాలెడ్జ్ ఏదైతే ట్రైనర్స్ ఇస్తున్నారో ఐ కెన్ సే డాక్టర్స్ కు డిసీజెస్ గురించి ట్రీట్మెంట్ గురించి గొప్ప నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ డాక్టర్స్ కంటే ఎక్కువ నాలెడ్జ్ న్యూట్రిషన్ గురించి, స్పెషల్ గా మన బాడీ గురించి ఆంబే ట్రైనర్స్ మనకు అందిస్తున్నారు. దాన్ని మనం 100% యూటిలైజ్ చేసుకున్నప్పుడు మన గ్రోత్ కి అది చాలా 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 బెనిఫిట్ అవుతుంది. అండ్ సో ఎక్సలెంట్ మీటింగ్స్ అండ్ ఎక్సలెంట్ ఈ బిజినెస్ ఆపర్చునిటీని మనం ఏ విధంగా తీసుకోవాలనేది మన చేతిలో ఉంది. సో మేమైతే ఈ బిజినెస్ ను, అంటే నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ హెల్త్ తీసుకుంటూ మీరు వెల్త్ కూడా తీసుకోండి. ఈ హెల్త్ ను మీ దాకానే ఉంచుకోకుండా ఈ హెల్త్ ను కొంతమందికి పంచి, ఎంతో మంది అండి రియల్ గా చెప్పాలంటే నేను డాక్టర్ కాబట్టే నేను ఇస్తున్నాను కాదు, రియల్ గా నా దగ్గర ఉన్న టెస్టిమోనియల్స్ మా దగ్గర ఇప్పుడు ఇది ట్రీట్మెంట్ అనేది నేను చెప్పను, కానీ చాలా మంది 14 ఇయర్స్ మ్యారిటల్ లైఫ్, 10 ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ ఎక్కడో ట్రై చేయలేదని కాదు, ఈవెన్ IVF ట్రై చేసిన తర్వాత కూడా మా దగ్గరికి వస్తే మేమేదో ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పట్లేదు, ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ కూడా నేను ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ లోపల ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేటివి ఉన్నాయి. అది కరెక్ట్ చేసుకోకుండా పైనుంచి మనం ఎన్ని మెడిసిన్స్ గుమ్మరిచ్చినా కూడా ఆ రిజల్ట్ అనేది రాదు. ఎప్పుడైతే నీ బాడీ హెల్తీగా ఉంటుందో అప్పుడే నీకు ఈ ట్రీట్మెంట్ యొక్క ఎఫెక్ట్ అనేది దొరుకుతుంది. సో అది మేము కరెక్ట్ చేయగలిగినాం. ఆ కరెక్ట్ చేయడం వల్ల ఎంతో మందికి మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దే ఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు అస్ అండి. ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా చాలా మంది ఒబేసిటీ వల్ల, PCOD ప్రాబ్లమ్స్ వల్ల, ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేసే వాళ్ళకు కూడా బెస్ట్ వావ్ ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. వావ్ ప్రోగ్రామ్ లో ఉంచడం వల్ల వాళ్ళ బాడీని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వచ్చేసినాయి. సో కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఉందండి ఇది గ్రేట్ ఆపర్చునిటీ.
దీన్ని మనం ఎంత మందికి కావాలంటే అంత మందికి ఇవ్వచ్చు. అండ్ మీరు ఒక్కరొక్కరిగా ఇవ్వాలి అంటే చాలా టైం పట్టొచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు ర్యాంబే చెప్పేది కూడా కమ్యూనిటీస్ బిల్డ్ చేయండి. హెల్త్ కమ్యూనిటీ, కుకింగ్ కమ్యూనిటీ, బ్యూటీ కమ్యూనిటీ. సో అలా కమ్యూనిటీస్ క్రియేట్ చేయడం వల్ల ఒకటే అటెంప్ట్ లో మనం ఎంతో మందికి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అనేది పంచొచ్చు. సో బయట అయితే నాకు వేరే ఏది కూడా కనిపించట్లేదు. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ టుగెదర్ ఇచ్చే కాన్సెప్ట్ అయితే నాకు ఇంతవరకు ఏది కూడా తెలియలేదు. సో కాబట్టి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి. దీన్ని చాలా మంది అంటే డోంట్ అండర్ ఎస్టిమేట్. దీన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి, బాగా ఆమె ఆపర్చునిటీని అర్థం చేసుకోండి. దీన్ని ఎప్పుడైతే మీరు చేయాలనుకుంటారో బాగా నేర్చుకోండి, ట్రైనింగ్స్ ఉపయోగించుకోండి. న్యూట్రిషన్ కానివ్వండి, ఎనీ ప్రోడక్ట్, హోమ్ కేర్ గా రాజ్ మేడం మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఆంబేలో న్యూట్రిషన్ ఒక్కటే హెల్త్ ప్రోడక్ట్ కాదు, ఈవెన్ హోమ్ కేర్ ఎల్ఓసి కూడా హెల్త్ ప్రోడక్టే. ఎందుకు అంటే మీకు అంత హైజీన్ ఇస్తుంది, ఎలాంటి కెమికల్స్ ఇవ్వట్లేదు, మీకు ఆ విధంగా కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ ప్రోడక్ట్. కాబట్టి ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ ఏ హెల్త్ ప్రోడక్ట్ అండి ఆంబేలో. సో కాబట్టి వాటన్నిటిని కూడా అన్ని కేటగిరీస్ ఇంపార్టెంటే మనకు. సో ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ అండ్ ఎస్పెషల్లీ న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ వాడుకొని ఇప్పుడైతే మా టీంలో చాలా మంది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు. ఈ ఇయర్ లో చాలా చాలా కొత్త పిన్స్ వాళ్ళు బ్రేక్ చేయబోతున్నారు, చాలా ఇన్కమ్స్ వాళ్ళు తీసుకోబోతున్నారు. ఎంతో మంది మాతో పాటు ఫారెన్ ట్రిప్స్ కి రాబోతున్నారు. సో కాబట్టి ఈ ఆపర్చునిటీ మీ అందరికి కూడా ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి యూటిలైజ్ ద ఆపర్చునిటీ వెల్ అండ్ దీన్ని కరెక్ట్ వేలో చూడండి అండ్ ఆమెన్ కరెక్ట్ గా మీ లైఫ్ కు యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రశాంతి గారు చాలా థ్యాంక్స్ మాకు అవకాశం ఇచ్చినందుకు అండ్ వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ఆంబే అండి. ఇక మా శామ్ అండ్ మ్యామ్ చెప్పాలంటే చంద్రు గారు కానీ, పని మహేష్ గారు కానీ వెంట ఉండి మమ్మల్ని ఎంత బాగా గైడ్ చేస్తున్నారంటే, మీరు ఈ విధంగా వెళ్తే మీరు మోర్ ఇన్కమ్ తీసుకోవచ్చు, ఈ విధంగా వెళ్తే. సో చాలా బ్యూటిఫుల్ గైడెన్స్ అనేది మాకు శామ్ అండ్ మ్యామ్ ద్వారా వస్తున్నాయి అండ్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ అనేవి మీ ద్వారా వస్తున్నాయి. ప్రశాంతి గారు అండ్ వినోద్ గారు అండ్ మీ ఎఫర్ట్స్ ఎప్పుడు మేము చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటామండి. మా అందరి గ్రోత్ కోసం మీరు ఎంతో శ్రమ పడుతున్నారు, ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నారు మా కోసం, మేము అది యూటిలైజ్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఎవ్రీవన్ నవరాత్రి శుభాకాంక్షలు అండి. అందరు కూడా మీ ఇంట్లో ఉండి మంచిగా హ్యాపీగా దసరాను సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దీని అంత ఎఫర్ట్స్ నా ఒక్కదాంది కాదు. డెఫినెట్ గా ప్రశాంతి గారు చెప్పినట్టే ఫస్ట్ డెసిషన్ ఇస్ మా హస్బెండ్ డాక్టర్ శ్రీరామ్ రెడ్డి డెసిషన్ తీసుకోకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఎప్పుడైతే నాకు సెన్స్ అయిందో నేను ఎప్పుడు వెనుకుండలేదు, తనకి ఈక్వల్ గా హెల్ప్ చేస్తూ వచ్చాను. సో ఇద్దరి కంబైన్డ్ ఎఫర్ట్ వల్ల మేము ముందుకు వెళ్తున్నాం. సో ఈ టీమ్ ఈ దీంట్లో సెషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి వర్క్ చేయండి, చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్రశాంతి. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. ఒకటి ఎంత బాగా చెప్పారు అనేది వెనకాల ఢామ్ ఢామ్ సౌండ్లు మాకు వినిపిస్తున్నాయి. ధూమ్ గా చెప్పారు అనేసి ఒకటి అర్థమవుతుంది. ఎస్, డెఫినెట్ గా శ్రీరామ్ రెడ్డి గారి హస్తం కూడా చాలా ఉంది. హస్తం నేను చూస్తున్నాను కదా ప్రోగ్రామ్ స్టార్టింగ్ అప్పుడు కూడా. సో ఆయన దగ్గర ఉండి అరేంజ్మెంట్స్ చేయడం కూడా. సో మేము కూడా అదే అంటున్నాం అనమాట. ఆంబే బిజినెస్ లో మన ఆపర్చునిటీ ఏంటంటే ఈక్వల్ గా మెన్ అండ్ ఉమెన్ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా ఈక్వల్ గా సపోర్ట్ చేసుకునే అవకాశం ఆంబేలోనే నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను. అండ్ రెండోది, మీరు చెప్పిన విషయాలు కనుక చూస్తే న్యూట్రిషన్ ని కవర్ చేస్తారు, ఉమెన్ గురించి కవర్ చేస్తారు, ఫౌండర్ ఫండమెంటల్స్ గురించి చాలా అద్భుతంగా కవర్ చేస్తారు మీరు. సో ఏది కవర్ చేయలేదు అనేది ఏమీ లేదు. అండ్ ఈ రోజు కరెక్ట్ గా మనకి పాండమిక్ లో డెఫినెట్ గా హెల్త్ అనేది చాలా అవసరం. హెల్త్, సో ఆ హెల్త్ గురించి మీ టీం చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతంగా చెప్పారు. ఇంకా మీరు చెప్పిన దానికైతే మాటలు లేవు. మళ్ళీ మీరు అది చెప్పలేదు, ఇది చెప్పలేదు, లేకపోతే అది చెప్పారు, ఇది చెప్పారు కాదు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ కవర్డ్. మాకు ఏం కావాలో అండ్ మీరు ఎలా చెప్పారు అనేది నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు మెసేజెస్ కూడా చూడొచ్చు అనమాట. సో చాలా మంది మెసేజెస్ షేర్ చేస్తూ ఉన్నారు, మీరు చాలా అద్భుతంగా చెప్పారు అని. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. అండ్ ఈసారి మొత్తం
మొత్తం మీరే తీసుకొని టీం అందరిని రెడీ చేసి టీం అందరిని మంచి స్పీచ్ ఇచ్చేలాగా ప్రిపేర్ చేసి నా అసలు పనేమి లేకుండా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా ముందు ఉంటారు మీరు. అసలు ఎనీ టైం నాకు కలలో కూడా అరుణ గారు ఉన్నారు కదా, పర్లేదు అయిపోద్ది ప్రోగ్రామ్. అండ్ మీకు అలాగే మీ టీం కి అలాగే మీ వెనక ఉండి లేదు మీ పక్కన ఉండి నడిపిస్తున్నటువంటి శ్రీరామ్ రెడ్డి గారికి కూడా నా తరపున అండ్ మన అందరి ఆడియన్స్ తరపున చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనేది చిన్న పదం, మళ్ళీ ఇంకొకసారి చెప్పినట్టుగా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు న్యూట్రిషన్ గురించి ఎంత